కోట్లకి కోట్ల ఐశ్వర్యం ఉండనివ్వండి, ఇక బిడ్డలు పుట్టలేదు 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 పుట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళకి 55 ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకు పుట్టాడు అనుకోండి. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్ల ఐశ్వర్యానికి వారసుడు పుట్టినా తల్లి బిడ్డ మావి నాలుకతో నాకి శుభ్రం చెయ్యదు, దాదులు శుభ్రం చేస్తారు. ఆవు మాంసాహారి కాకపోయినా మావితో పుట్టిన దూడ శరీరాన్ని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. వత్స అన్నారు. అందుకే శిష్యుడు ఎన్ని అవగుణములతో ఉండనివ్వండి, అయ్యో వీడు దారి తప్పి తెలియక కదూ నా దగ్గర చేరాడు అని అనుగ్రహంతో శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు గురువు. అందుకే వత్స అని గురువు పిలుస్తాడు. కొడుకు నేనే సుఖం పొందలేదు ఇందులో, వాడు ఇన్ని సుఖాలు పొందుతున్నాడు నా కడుపున పుట్టి, నేను కదూ వాడి ఇన్ని సుఖాలకి కారకుణ్ణి, అసలు వాడు ఉన్నాడంటే నేనే కదూ కారకుణ్ణి, కానీ వాడు ఎప్పుడు నాన్నగారు మీ వల్లే నాకు ఇన్ని సుఖాలు అనలేదే అని నాన్నగారు ఎప్పుడు అనుకోడు. వాడు సంతోషిస్తున్నాడు, ఆయనకి చాలు. అందుకే వత్స అనే అధికారం ఎవరికి ఉంటుంది అంటే తండ్రికి ఉంటుంది. మళ్ళీ ఈ వాత్సల్యమంతా కలిపి ఎవరు అంటే అదిగో నా తల్లి. అందుకే వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. దయ ఇక్కడ ఉంటుంది. అది పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. అందుకే చూడండి, ఆయన చాలా చెయ్యకూడని పని చేసేసాడండి, ఎంత తప్పు చేసేసాడండి, అవతలవాడిని ఎలా కొట్టేశాడండి అన్నారు అనుకోండి. అలాగా దయ లేదండి అని ఇలా అనరు, దయ లేదండి అని ఇలా అంటారు. దయ అంటే గుండెలు చూపిస్తారు. కారుణ్యము ఆవిడ ఎక్కడుంటుంది అంటే ఆయన గుండెల్లో ఉంది. అందుకే అంత కరుణామూర్తి. ఎన్ని పాపాలు చేసినా క్షమించి కలిపురుషుడి వల్ల ఇలా పాడైపోతున్నాడు రా వీడిని మళ్ళీ పాపాలు తీసేస్తుంటాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన పాదములే గతియని చూపరులకు దక్షిణహస్తము సంకేతించుచుండా కలియుగంలో నా పాదాలు పట్టుకోండి చాలు అని కుడి చేత్తో తన పాదములు చూపిస్తూ ఉంటాడు. చూపరులకు సంకేతించుచుండా తన పాదములు నమ్మిన వారలకు ఈ భవంబోధి కటిదగ్నమగు నటంచు. ఎవరు నా పాదములు నమ్ముకున్నారో వాళ్ళకి సంసార సముద్రం నడుం వరకే వస్తుంది, వాళ్ళు సంసార సముద్రంలో మునిగిపోరు. నేను రక్షిస్తానని చెప్పడానికి ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుంటాడు. కటిదగ్నమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావన శేష పర్వతము మీద మహితోజ్వలంబైన గుణంబులుండు శ్రీవేంకటేశ్వరుండు దయామయుండు. అపారమైనటువంటి దయ కలిగినటువంటి వెంకటేశ్వరుడు ఆ పద్మపీఠం మీద నిలబడి ముద్ర పట్టి నిలబడ్డాడు. అది తనంత తానుగా కోరుకుని అలా నిలబడ్డాడు తప్ప ఆయన కోరుకోకుండా ఎవరో చెక్కి నిలబెట్టింది కాదు. అందుకే మీరు ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలైనటువంటి బాగా వృద్ధులైపోయిన అర్చకులు ఉన్నారు కొంతమంది. ఒకప్పుడు నాకు గోవిందరాజస్వామి దేవాలయంలో ఒక మహానుభావుడు తటస్థపడ్డాడు. వారు నాతో ఒక మాట చెప్పారు, అయ్యా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజమూర్తిని ముట్టుకునే అదృష్టాన్ని పొందిన వాళ్ళం మేము అర్చకత్వంలో. ఆ స్వామిని ముట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుని ముట్టుకుంటే పరమ కోమలంగా పసిపిల్లవాడి శరీరం పట్టుకున్నట్టు ఉంటుందండి అంటారు. ఇప్పటికీ శుక్రవారాభిషేకానంతరం బడిలిక చేత శ్రమకి చెమట పడుతుంది అని ప్లోతవస్త్రమని తెల్లటి బట్టతో తుడుస్తారు, ఒళ్ళు తుడిచి పచ్చకర్పూరంలో ఉంచుతారు. ఇప్పటికీ లోపల సబేరా అని ఉంటుంది, అందులో లోపలికి తీసుకెళ్ళి కొంతమందిని అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ ఒళ్ళు తుడిచినటువంటి బట్ట వాసన చూపిస్తారు, దివ్యమైనటువంటి పరిమళం వస్తుంటుంది ఆ బట్ట. తెల్లటి బట్టతో ఒళ్ళు తుడుస్తూ ఉంటారు. అది కేవలం ఏదో విగ్రహం అని అనుకోకండి. అందుకే వ్యాసుడు హెచ్చరిక చేశాడు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. అందుకే ఆయన పాదములు చూడండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ధ్యానమునందు నిలబడగలరో వాళ్ళను అనుగ్రహిస్తాను, అది దాని అర్థం. నిజంగా మీరు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూడాలి అంటే శుక్రవారం నాడు అభిషేకం అయిపోయిన తరువాత కొద్దిసేపు మాత్రమే వెండి తొడుగులు తీసేస్తారు, నిజ పాదదర్శనం అని అప్పుడే ఇస్తారు. మిగిలిన సమయాల్లో ఆయన పాదదర్శనం అవదుగా తొడుగులు ఉంటాయి. మరి ఎలా ఆయన ఇలా చెబితే ఆయన పాదాలు చూడకుండా ఉంటే ఇంకా ఉపయోగం ఏమిటి?
అంటే అసలు ఆ పాదములు చూడడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసుకోవాలి. అందుకే అన్నమాచార్యులు వారు సంకీర్తన చేస్తూ ఒక మాట అంటాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. అది పరమయోగీంద్రులైనటువంటి వారికి భావగోచరం అవుతాయి ఆ పాదాలు. అంటే నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే ఆనందనిలయ విమానంలోకి వెళ్ళి ఆయనని తనివి తీరా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దర్శనం చేసి, స్వామి ఒక్కసారి మీ పాదాలు పట్టుకునే అనుగ్రహం నాకు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఆయన నిలబడి ఉండగా మీరు ఆయన పాదాలు పట్టుకోగలరా? ఎలా చేతులు పెడతారు అంటే, ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? ఆనందనిలయ విమానంలో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. కూర్చుని పాదపీఠం మీద ఠీవీగా 2 పాదాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆయనకి దగ్గరగా కూర్చుని ఏమని అడగాలి? స్వామి ఒక్కసారి మీ పాదాలు 2 నా చేతిలో పెట్టండి అని అడగాలి. ఇదే శంకరాచార్యులు వారు చెప్తారు, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. దగ్గరగా జరిగితే మీరు బలవంతంగా చేపెట్టలేరు. ఆయన అనుగ్రహిస్తే పాదపీఠం నుంచి ఇలా 2 పాదాలు ఎత్తి నా అరిచేతుల్లో పెట్టాడు అనుకోండి, నేను అలా పట్టుకుని ఉండగలనా? గృహీత్వా హస్తాభ్యాం శిరసి, వెంటనే నా తల ఉంచి ఆ పాదముల మీద పెడతాను. అవి ఎంత దివ్యమైనటువంటి పాదములు అవి! బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచయోగి సుమనఃసంప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు భాగవతంలో. అలా బంగారు మంజీరములు పెట్టుకుని పట్టుపంచ అంచు వేలాడుతుండగా మహర్షుల చేత పూజింపబడినటువంటి పుష్పముల యొక్క సౌరభంతో వేదములు అందెలుగా పెట్టుకుని దివ్యమైనటువంటి పరిమళ ద్రవ్యముల చేత అలదబడినటువంటి ఆ శ్రీపాదాల్ని ఇలా చేత్తో పట్టుకుంటే పద్మముల వంటి చేతులు కలిగినటువంటి పద్మావతి నిరంతరము పట్టి ఒత్తేటటువంటి పాదములు ఆ పాదములు. అందుకే ఇప్పటికీ చెప్తూ ఉంటాం కదా, ఆ వెంకటేశ్వరుడు యొక్క ప్రపత్తి చెప్పేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర కూర్చున్నప్పుట అమ్మవారు తానొక్కతిగా ఒక్క రూపంతో కూర్చోదు. ఆమె అనేకమైనటువంటి రూపాలు పొంది ఎర్రటి చేతులతో ఆయన పాదాలు ఒత్తుతుంటే అసలే నల్లటి రూపం, దాని మీద గండు తుమ్మెదలా ఉన్న ఆయన పాదాల మీద ఒత్తుతుంటే కోమలంగా ఎర్రగా ఉన్నటువంటి తల్లి అనేక రూపాలు పొంది నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ పాదముల మీద అమ్మవారు తన కోమలమైన చేతులతో ఒత్తుతున్నప్పుడు ఎర్రటి చేతులు మరింత నొక్కుని 2 వేళ్ల మధ్యలోంచి ఈ వేళ్ల మధ్యలోంచి కాంతులు పైకొచ్చి స్వామి పాదముల మీద పడుతుంటే మిరిసిపోతున్నటువంటి ఆ పాదములను నేను శరణాగతి చేస్తున్నానంటారు. అటువంటి ఆ శ్రీపాదములను ఇలా 2 చేతులతో పట్టుకుని మీరు తల వంచి ఆ పాదముల మీద మీ శిరస్సు ఉంచారనుకోండి, ఆ వంచినప్పుడు ఆ సువాసనలు పీల్చి మత్తెక్కిపోయి మనసు షట్పదమైపోయి 6 కాళ్ళు పంచేంద్రియములు మనస్సు అనేటటువంటి 6టితో కూడుకున్న తుమ్మెదయ్యి ఆయన పాదపద్మముల యందు రమిస్తూ తేనె తాగుతూ ఆనందంతో అలా ఉండిపోయి ఆ గోళ్ల వంక చూస్తే చాలు కదండి, ఏమీ అందం! శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు చకుండు కలుగునే అంటాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి నుంచి వచ్చే కాంతి దర్శనమైతే చాలు, ఇక భవాంధకారముల చిక్కక ఉందురు, వాడు సంసారపు చీకటిలో మగ్గడం. అటువంటి శ్రీపాదాలు 2 చేతులతో పట్టుకుని తలపెట్టి మీరు ఊరుకోగలరా? స్వామి స్వామి ఒక్కసారి తల మీద పెట్టవా అనాలి. సరేలేరా అని ఆయన ఇంకొంచెం పాదాలు పైకి ఎత్తాడనుకోండి, మీరు వంగి తల కింద పడితే గృహీస్త్వా హస్తాభ్యాం శిరసి తల మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ 2 పాదాలు తల మీద తగులుతున్నాయి, ఊరుకోగలరా? 2 చేతులు ఎత్తి పైన ఇలా పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు మెత్తటి పాదాలు పైన తగులుతుంటే ఆయన ఆ పాదాల యొక్క అడుగు భాగాలు తలకి తగులుతుంటే పరవశించిపోయి విప్పలేక కళ్ళు విప్పి ఒక్కసారి తల మించి తీస్తూ ఇలా కిందకి చూస్తే
రేఖామయద్ధశుధా కలశాతపత్రవజ్రాంకుశాంబురుహ కల్పకశంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అప్పుడు ఆ చక్రరేఖ, చాపరేఖ, నాగలి, విషినికర్ర ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములన్నీ ఆయన పాదముల అడుగు భాగంలో కనపడుతుంటే ఆ రెండు పాదాలు పట్టుకుని దగ్గరికి జరిగి నయని ఒక్కసారి కళ్ళకత్తుకోవద్దా స్వామి, సరే కానీ అంటే ఈ కళ్ళు ఇలా పెట్టి ఆయన రెండు పాదాలు ఇలా పెట్టాడు అనుకోండి, ఆ వేళ్ల చివర కళ్ళకి ఇలా అద్దుకున్నాను అనుకోండి, చిన్నప్పుడు పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం కలిపినటువంటి బియ్యం తన చీర కొంగు చివర చిన్న మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన పీల్పించినంత కోమలంగా ఆ కర్పూరం ఏదో మూట కట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు కళ్ళకి తగులుతున్నాయి అనుకోండి, అవి అలా తలకి నుదురుకి కళ్ళకి తగిలించుకుని ఊరుకుంటారా? వక్షశివహం, తండ్రి ఒక్కసారి గుండెల మీద పెట్టు అని ఇంకొంచెం ముందుకు జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని అనుభవించిన వాడెవరో వాడు పాదదర్శనం చేసినవాడు. అందుకే ఆ పాదములు ఎక్కడ దొరుకుతాయి అంటే అన్నమాచార్యులు వారు అన్నారు, పరమయోగీంద్రులకు భావగో చరమైన సరిలేని పాదాల జంట కంటి. అదిగో అప్పుడు ఆ పాదముల నుండి స్రవించేటటువంటి అమృతధారలు తాగి మత్తెక్కిపోతాడు. అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నిర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆ మందార మకరంద పానం చేస్తున్న వాడికి ఎంత సంతోషమో, ఎంత తృప్తో. కాబట్టి ఈ పాదములను చూడండి, కలియుగంలో ఈ పాదములను ఎవరు చూశారో వాళ్ళకి భవాంబోధి కటిదగ్ధమగునటంచు, సంసార సముద్రం నడుం వరకే వస్తుంది, నన్ను నమ్మండి అని ముద్ర పట్టాడు. ఏమివ్వాలి ఆయనకి? నాకు ఇది ఇవ్వండి అని ఆయన అడగలేదు. ఆయన చెప్పింది ఒకటే, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమా పూజయేత్ భక్తిభావేన తంరక్షామితి మత్మనః. ఇది ప్రతిజ్ఞ వెంకటేశ్వర స్వామి వారిది. నువ్వు పరమ ప్రీతితో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదాల మీద వేయించాలి, నీ వెంట పరిగెడతాను నేను. నువ్వు నా వెంట పడ్డం కాదు, నేను నీ వెంట పరిగెడతాను. ఆయన భక్తికి వశుడు. అందుకే శంకరుడు శివానందలహరి చేస్తూ అంటారు, వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నువ్వు నీ హృదయం అనేటటువంటి పద్మాన్ని ఆయన పాదముల మీద పెట్టాలి తప్ప భవసి భవభారంచ వహసి, ఆయన నీ భారం వహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఎవడు నాకు భక్తుడయ్యున్నాడో వాణ్ణి నేను రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఆ భక్తుడిని నేను రక్షించనప్పుడు నేనున్నా మాట ఇక లోకం నమ్మదు. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నేనున్నానని నిరూపించుకోవడానికి నా కోసం అన్నాడు. అంతటి ఉదారుడు, వెంటపడి రక్షిస్తాడు. అందుకే ఎక్కడ ఉండి పిలవండి పలుకుతాడు. వెంకటాచల మహాత్మ్యము అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించింది తల్లి తరిగొండ వెంకమాంబ గారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆవిడ ఏది రచన చేసినా ప్రతిరోజు రాత్రి ఊయల ఊగుతూ ఆవిడ రచన చేసిన పద్యాలు చెప్తుంటే వెంకటేశ్వర స్వామి చెక్కిట చేయి చేర్చి వింటూ ఉండేవారు. అందులో ఆవిడ రహస్యం చెప్పింది. పద్మావతీ పరిణయం అయిపోయిన తరువాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుణ్ణి వచ్చేమంది వైకుంఠానికి. అందుకు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం. ఆయన అన్నాడు, లక్ష్మీ నేను వచ్చేయచ్చు, కానీ ఇక్కడ ఒక లక్షణం ఉంది, ఇది కలియుగం. కలియుగంబున ప్రజలు సమస్త పాపకర్మంబులనరించి ఆపదలు కలుగగా అప్పుడు నన్ను స్మరించి మోరలెత్తి పలు విధంబుల నన్ను పేర్కొనుచు ప్రార్థనలు చేయు సమయమంబునందు వాళ్ళు ఎన్నో పాపకర్మలు చేసేస్తూ ఉంటారు. కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత మనసు నిలబడదు, తప్పులు చేస్తారు. ఆ పాపాలు అనుభవంలోకి వస్తాయి, అవి రోగం కింద వస్తాయి. వచ్చినప్పుడు ఒక్కడు పడుంటాడు వైద్యశాలలో, ఎవరు ఉండరు పక్కన. ఏ ఇంటెన్సివ్ కేర్ యూనిట్టో ఎత్తుగా తలకి తలగడాలు పెట్టి పడుకోబెట్టి ఒంటి నిండా గొట్టాలు పెడతారు. తెరేసి పక్కన ఇంకోడు ఉంటాడు, తెరేసా పక్కన ఇంకోడు ఉంటాడు. గట్టిగా ఏడవకుండానే ఒకటి తీసుకెళ్ళిపోతూ ఉంటారు.
నా పరిస్థితి ఏమిటో వీడి గుండె గుబేలు అంటుంది. అంతకుముందు తెలియదేమిటి, అలా వెళ్ళి ఓసారి అద్దంలోంచి చూశామంటే ఆయన ఇంటికి వస్తాడో రాడో అంటే గబగబా మనం సెలవు పెట్టా ఊరెళ్ళి ఆయన ఓసారి చూసొచ్చాం. అలా ఎప్పుడూ ఇంటికి రానివాడు కూడా వచ్చి అద్దంలోంచి చూస్తున్నాడు అంటే అనుమానం వస్తుందా రాదా? అప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు గుర్తొచ్చాడా గుర్తు రాలేదా వదిలేయండి, అప్పుడు ఆయన గుర్తొస్తాడు. స్వామి స్వామి నన్ను ఆదుకో స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కులవాడ అనాథరక్షక నీ దగ్గరికి వచ్చి నిలువుదోపిడి ఇస్తానంటాడు. ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, ఒక పక్క కలిపురుషుడు బాధ పెట్టాడా, పాపం ఆ కలిపురుషుడు యొక్క వ్యగ్రత వల్ల పాపాలు చేసేసాడా, ఆ పాపాలు రోగంగా వచ్చి పొటమరించినప్పుడు నన్ను నమ్మి పిలిచాడా, గోవిందా కాపాడన్నాడా, నేను కూడా ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక వాడిని రక్షించేవాడెవరు? అందుకే లక్ష్మి కలియుగంలో ఏం చేస్తానో తెలుసా, తత్పాపరూపమైనట్టి ధనంబు ఈ కొండపైకు రప్పించి నిస్పృహుండనగుచు, పాపాన్ని డబ్బు మీద తీసుకుంటాను. అందుకే వెతుక్కుని హుండీ దగ్గరికి వెడతారు, ఒకటే పెట్టిన వెళ్ళి ఎంత పాపం చేశాడో అంత మొక్కుతాడు, ఆ డబ్బు పట్టుకెళ్ళి హుండీలో వేస్తాడు. నిస్పృహుండనగుచు బాధగా చూస్తాను ఆ హుండీ వంక. 1,70,00,000 ఎవడు చేయమన్నాడు రా వీడినివన్నీ అనుకుంటాను. ఎవడో ఒక్కడుంటాడు పద్మావతి, వాడు మాత్రం నన్ను నమ్ముకున్నవాడు, వాడు ఎప్పుడు పరమ ధర్మంతో ధార్మికమైన జీవితంతో భక్తితో నేనున్నానని నమ్మి బతుకుతూ ఉంటాడు. అలాంటి వాడు ఉన్నాడే, వాణ్ణి చూడకుండా నేను ఉండలేను, వాణ్ణి వంక పెట్టి పిలుచుకుంటాను. ఇదే పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల మహాత్మ్యంలో పీఠికలో రాసుకున్నారు. వెంకటేశ్వరుడు పిలుచుకున్నాడు చేశాను అన్నారు. ఆయన ఏదో మిష పెట్టి పిలుస్తాడు, ఆయన అనుగ్రహం ఉందనుకోండి ఏదో తన దగ్గర ఓ స్థానం ఇస్తాడు, వీడు నా దగ్గర ఉన్నాడని పొంగిపోతూ ఉంటాడు. పిలుచుకుంటాడు ఏదో వంక, ఆయనే పిలుస్తాడు, వాడు వస్తాడు కొండకి. ఇప్పటికీ నాతో కొంతమంది అంటూ ఉంటారు, కొండ మీద దేవాలయంలో ఉన్న వాళ్ళే, ఒక్కొక్క రోజున స్వామివారి ముఖం వెలిగిపోతూ ఉంటుందండి, అప్పుడు మేము అనుకుంటాం కొండకి ఎవరో భక్తులు వస్తున్నారు అని గుర్తు. వాళ్ళు వచ్చిన రోజున ముఖం వెలిగిపోతుంది, రోజు చూస్తుంటాంగా మాకు తెలుస్తుంది. మరునాడు కొంచెం దిగులుగా ఉంటాడు, సుప్రభాతం చదువుతుంటే, ఓ ఆ భక్తులు ఎవరో కొండ దిగిపోయారన్నమాట. పిలుస్తాడు, పిలిచి లక్ష్మీదేవితో చెప్పుకున్నాడు. వాడేం వేస్తాడు హుండీలో, ఓ రూపాయి కాసేస్తాడు, ఓ 10 రూపాయలు వేస్తాడు, మహా అయితే 100 రూపాయలు వేస్తాడు. లక్ష్మి వాడు ఆ డబ్బు హుండీలో వేసినప్పుడు నేను కింద చెయ్యి పెట్టి పట్టుకుంటాను, ఆ కాసు తీసి నా జేబులో పెట్టుకుంటాను. కలియుగంలో ఇక్కడ నేను ఉన్నంత కాలం నా జేబు ఖర్చు ఆ భక్తుడిచ్చిన ద్రవ్యం, నేను కుబేరుడికి కట్టేటటువంటి వడ్డీ అందులోంచి కడతాను. మిగిలినది అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని, రకరకాల కారణాలు పెడతాను, ఏదో హాస్పిటల్స్ పెట్టిస్తాను, అన్నదానాలు చేయిస్తాను, కళ్యాణ మంటపాలు కట్టిస్తాను, నేను కొత్తగా చెప్పే ఉంది మీకు తెలియనట్టు ఎన్నో చేయిస్తూ ఉంటాను. కానీ నిజంగా భక్తి కలిగిన వాడు ధర్మాత్ముడైన వాడు తెచ్చి హుండీలో వేసినటువంటి రూపాయిని మాత్రం ఇలా పట్టుకుంటాను, చేత్తో పట్టుకుని వాడుకుంటాను. లక్ష్మి కలియుగంలో నేను కూడా వెళ్ళిపోతే రక్షించేవాడెవరు? అందుకే పాపములు తలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి తలనీలాల రూపంలో పుచ్చేసుకుంటాను. ఆయనకి మననే సృష్టించిన వాడికి మన వెంట్రుకలు లోట, అక్కడికి వెళ్ళి నీ పాపాలు తీసేస్తానరా అంటే వెంట్రుకలు ఇవ్వడానికి అవేవో శాశ్వతంగా ఉండిపోయాయన్నంత మోహం పెట్టుకుని అవి కూడా ఇవ్వకుండా వచ్చేసిన వాడిని వెంకటేశ్వరుడిని రక్షించగలడు. ఆయనకి సాధ్యం కాదు. ఇంకా ఆ తల నీలాలిచ్చినంత మాత్రం చేత పురుషుడిస్తే చాలు, ఆ పురుషుడిచ్చాడు కాబట్టి ఆ కుటుంబాన్ని అంతటినీ రక్ష చేస్తాను అని తలనీలాల ద్వారా పాప పరిహారం చేసి కాపాడుతుంటాడు. అందుకే అది కళ్యాణ కట్ట. అది కళ్యాణము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు హేతువైనటువంటి స్థానము తప్ప అది కేవలముగా వెంట్రుకలు తీసేటటువంటి స్థలం కాదు. అందుకే రాత్రి పగలు వారం తిథి నక్షత్రం హోర కరణం దేంతో సంబంధం లేదు అక్కడ. అంత అద్భుతమైనటువంటి మూర్తి అయి విరాజిల్లుతూ ఉంటాడు మహానుభావుడు. లోకమునంతటినీ కూడా కాపాడుతూ ఉంటాడు. వెంకటేశ్వరావతారంలో ఒక విశేషం ఉంది. మీరు ఎంత దూరంలో ఎక్కడ కూర్చుని మనసులో గొణగండి ఆయన వింటాడు. మీరు నన్ను నమ్మండి, త్రికరణ శుద్ధిగా నేను ఒక మాట చెప్తున్నాను. ఇవాళ నేను చెప్తున్న ప్రసంగాన్ని ఆయన వింటున్నాడు. ఒక చేతకాని వాడు మాట్లాడుతుంటే నా మీద భక్తితో ఇంతమంది సరిగ్గా చోటు లేకపోయినా కాళ్ళ మీద కాళ్ళేసి కూర్చుని వింటున్నారు.
ఆయన 1000 కళ్ళతో చూస్తుంటాడు, మురిసిపోతుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. మీరు ఎక్కడ నిలబడి ఆయన గురించి ఏది మనసులో గొనగండి, ఆయన వినగలడు. మీరు ఆర్తితో సంకల్పం చెయ్యండి, పిలుచుకుంటాడు. ఎన్ని ఆపదలలో ఉన్నవాడిని కూడా గట్టెక్కిస్తాడు. లేకపోతే అమాయకులై తిరుగుతున్నారండి ఆ దేవాలయం చుట్టూ ఇన్ని లక్షల మంది. కొండ కింద నుంచి కొండ పై వరకు ఒంట్లో ఎంత అనారోగ్యం ఉండనివ్వండి, ఆ కొండ ఎక్కుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, అన్ని గంటలు నిలబడుతున్నారు, దర్శనం చేస్తున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారంటే అదొక ఆనందం. ఆ కొండ మీద ఎక్కడ చూడండి ఆయన నామమే. అందుకే ఒక భక్తుడు అన్నాడు, గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలు నిచ్చు ధన్యులొకట, ఎచట ఎయ్యది చూసిన స్వామి మాటే, ఎచట ఎయ్యది కన్నను స్వామి రూపే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నాడు. ఏమి తెలుసున్నవాడు ఏమి తెలియనివాడు విడిచిపెట్టండి. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేదు. ఎవడు కొండెక్కుతుండనివ్వండి, ఒక్కటే మాట నోటి వెంట, గోవింద 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 గోవింద. అడుగు తీసి అడుగేస్తే గోవింద. ఒకప్పుడు ఇప్పుడు మాత్రం పెద్ద తగ్గింది అనుకుంటున్నారా? అహంకారం. ఏదో ఉపన్యాసాలంటే చెప్పాను కానీ అంత తేలిక అహంకారాన్ని గెలవడం మీ బోంట్లకు సాధ్యమేమో. కానీ ఒకప్పుడు వెంకటాచలం వెళ్ళి కొండెక్కుతున్నాను. కొండెక్కుతూ అప్పట్లో 50 ఏళ్ళు దాటిపోలేదు ఈ శరీరానికి, మంచి యవ్వనంలో ఉన్నాను. ఎంతో సంతోషంగా గబగబా కొండెక్కుతున్నాను. పరమ వృద్ధుడు ఒకడు కొండ కింద నుంచి పైకెక్కుతున్నాడు. అతన్ని చూసి మనసులో నవ్వుకున్నా, ఇంత వృద్ధుడే నడుము వంగిపోయిందే, ఇతను కొండపైకి ఎక్కగలడా అని. కొంత దూరం గబగబా ఎక్కిన తర్వాత కాళ్ళు నెప్పెట్టామండి, పక్క గట్టు మీద కూర్చున్నాను. నేను ఇలా చూసేటప్పటికి అతను 5 మీటర్ల దగ్గరికి వచ్చాడు. పైగా గోవింద అంటున్నాడు, బొట్టెడుతున్నాడు, ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాడు. నేను తెల్లబోయి తాతగారు అన్నాను. ఏం నాయనా అన్నాడు. ఈ వయస్సులో ఇన్ని మెట్లు ఎక్కగలరా అన్నాను. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు ఎన్నో మాట రావడం అన్నాడు. ఏమో జ్ఞాపకం లేదు, 50 మాటలో 30 మాటలో 20 మాటలో వచ్చానేమో అన్నాను. ఆయన అన్నాడు నాతోటి, నేను ఈ కొండకి దగ్గరలో ఉన్న ఊళ్ళోనే ఉంటాను, నేను పుట్టింది మొదలు ఈ కొండ ఎక్కుతూనే ఉన్నాను, నాకు ఇప్పుడు 90 ఏళ్ళు, కొండ ఎక్కే వరకు ఆగను, నువ్వు ఆగేవు. నేను మామూలుగా ఎక్కను, వంగి బొట్టు పెడుతూ ఎక్కుతాను, అడుగు తీస్తే గోవిందా, అడుగేస్తే గోవిందా, నేను అమ్మింది అంతే అన్నాడు. నేను అనుకున్నాను చూడవలసిందే, ఆగనంటున్నాడు కొండ ఎక్కే వరకు ఇంత వృద్ధుడు. ఆయన గోవిందా అంటున్నాడు, బొట్టెడుతున్నాడు, ఎక్కేస్తున్నాడు, గోవిందా అంటున్నాడు, ఎక్కేస్తున్నాడు. కొంత దూరం ఎక్కాను, ఎక్కలేకపోయాను, ఆగాను. ఆయన ఎక్కేస్తూనే ఉన్నాడు. కాసేపటికి ఆయన కనుమరుగైపోయి ఆఖరణ కనుమరుగైపోయే ముందు వెనక్కి తిరిగి నవ్వాడు. నాకప్పుడు వీపు మీద కొరడాతో కొట్టినట్టు అయింది. తగ్గిందా అహంకారం అని. స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చిన్న అహంకారం వచ్చినా దిద్దడానికి సిద్ధంగా ఉంటాడు. బహుశः ఆయనే ఆ రూపంలో అలా ఎక్కాడేమో. కాబట్టి గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఆయనకి వెంకటేశ్వర అన్న పేరు పౌరాణికంగా వచ్చింది. ఎందుకని అంటే వేం అంటే పాపం, కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుహు అని వ్యాసుడు. వేం అంటే పాపం, కటతి అంటే తీసేయడం. పాపమును తీసి ఐశ్వర్యమునిస్తాడు కాబట్టి వెంకటేశ్వరుడు. కానీ ఆయనని పద్మావతీదేవి చిలికెత్తెలకప్పుడు అడిగారు, అయ్యా మీ పేరు ఏమిటని అడిగారు. అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, మీరెవరు అన్నప్పుడు జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ అన్నాడు. తన పేరు చెప్పలేదు. నేను వసుదేవుని యొక్క కుమారుణ్ణి, దేవకీదేవి నా తల్లి, అలాగే సుభద్ర నా చెల్లెలు, నాకన్నా ముందు పుట్టినవాడు బలరాముడు. ఎవరైనా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ భగవానుడు కదా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ దేవకీ వసుదేవులకి చెరసాల యందు ఆవిర్భవించాడు.
జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అది ఆకర్షణ శక్తి లాగేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.